నమస్తే, వెల్కమ్ టు కైజన్ న్యూస్. నేను భాగ్య. మామూలుగా సినిమాలో మనం హీరోకి పోలీసులకి మధ్య గొడవలు చూస్తుంటాం. లేకపోతే హీరోనే పోలీస్ అయ్యి అరాచకాన్ని అణిచివేసేది చూస్తూ ఉంటుంటాం. మరి ఇప్పుడు అదే ఒక హీరోని ఒక పోలీస్ అణిచివేయడానికి రియల్ గా బయటకు వస్తే ఏం జరుగుతుంది చూద్దాం. నిజంగానే సినిమాల్లో చూపించినట్టు అదంత ఈజీగా వర్కౌట్ అవుతుందా? కష్టపడాలా? ఒకవేళ కష్టం వస్తే అది హీరోకి కష్టం అవుతుందా? లేకపోతే పోలీస్ ఆఫీసర్ కి కష్టం అవుతుందా? అసలు ఈ ఇద్దరు రాజకీయాల్లోకి చేంజ్ చేయాలనుకుంటున్నారు? సంపాదించుకోవడానికా? సంయమనం పాటించడానికా? ప్రజలు ఉద్ధరించడానికా? చూద్దాం. సో, ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ విజయ్ దళపతి వర్సెస్ అన్నమలై. అర్థమయ్యే ఉంటుందండి అందరికీ. ఇన్ జనరల్ గా రాజకీయాల్లో మనం చూసేదంతా నిజమనుకుంటాం. పైకి కొట్లాడుకున్నా, తిట్లాడుకున్నా లోపల లోపల జరిగేవి జరుగుతూనే ఉంటుంది. కంటికి కనిపించినది, చెవికి వినిపించిన దానికి మధ్యన జరిగే అసలైన మైండ్ గేమే పాలిటిక్స్ అంటే. అయితే దేశంలో పాలిటిక్స్ అన్ని ఒక ఎత్తైతే తమిళనాడులో రాజకీయం మాత్రం ఒక ఎత్తులాగా ఉంటుంది. జనరల్ గా మనం చూస్తూనే ఉండుంటామండి. రాష్ట్రాల్లో ఒక పార్టీ తర్వాత ఒక పార్టీ వస్తూ ఉంటుంది. లేకపోతే ఒక పార్టీని కంటిన్యూస్ గా విన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ తమిళనాడులో చూస్తే మాత్రము ఏ ఒక్క పార్టీ మూడోసారి విజయం సాధించిన చరిత్ర అనేది లేదు. ఇకపోతే తమిళన్స్ అనేవాళ్ళు తమిళ పార్టీలకి మాత్రమే పట్టం కడతారు. బయట నుంచి వచ్చిన పార్టీకి ఎట్టి పరిస్థితిలో పట్టం అనేది కట్టరు. ఇక తమిళనాడు పాలిటిక్స్ అంటేనే దశాబ్దాలుగా డిఎంకే, ఏఐడిఎంకేల అడ్డా. బట్ మొన్న మాత్రం 2026 అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ తన సత్తా ఏంటో చాటాడు. పార్టీ పట్టిన 2 సంవత్సరాలకే సంచలన విజయం సాధించి ద్రవిడ కోట పునాదులను ఒక్కసారిగా కదిలించాడు. ఒక నటుడిగా వచ్చి సాంప్రదాయ శక్తులను ఢీకొట్టి హిస్టరీని రీక్రియేట్ చేయడంతో తమిళనాట పాలిటిక్స్ నెక్స్ట్ లెవెల్ క్లైమాక్స్ కి చేరుకున్నది. ఇక ఇప్పుడు విజయ్ సృష్టించిన సునామీ కొనసాగుతూ ఉంటే ఇంకొక భూకంపము తమిళనాడులో స్టార్ట్ అయిందా అని అనిపిస్తుంది. ఏంటంటే తమిళనాడు బీజేపీ అంటేనే మనకు గుర్తొచ్చేది అన్నమలై. మరి ఆ అన్నమలై బీజేపీకి ఎందుకు రాజీనామా చేసినట్టు? వివరాల్లోకి వెళ్తే అన్నమలై బీజేపీకి అఫీషియల్ గా రాజీనామా చేశాడు. తాజాగా ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో భేటీ అయిన తర్వాత కూడా తన ప్రైమరీ మెంబర్షిప్ ని కూడా రద్దు చేసేసుకున్నారు. అంటే అతనికి బీజేపీతో ఎలాంటి సంబంధాలు లేవు. సత్సంబాల పక్కన పెడితే అసలు సంబంధమే అనేది లేదు. ఇప్పుడు అన్నమలై వేరు, బీజేపీ వేరు. బట్ ఇక్కడ కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. నిజంగానే అన్నమలై పూర్తిగా బీజేపీతో తెగదెంపులు చేసుకున్నాడా? లేకపోతే ఇక్కడేమన్నా కన్నింగ్ గేమ్ ఆడుతున్నారా? ఎందుకనంటే అంతకు ముందు వచ్చిన డిఎంకే పార్టీ గాని, ఏఐఏడిఎంకే గాని, నిన్న కాక మొన్న వచ్చిన విజయ్ పార్టీ గాని అవన్నీ ప్రాంతీయ పార్టీలు. బయట నుంచి వచ్చిన పార్టీలు కాదు. బీజేపీ ఎన్నో సంవత్సరాల నుంచి తమిళనాడులో తమ కోటను కట్టుకోవాలి, తమ జెండాను ఎగరేయాలని చూస్తున్నా ఇప్పటికి కూడా కాలేదు. ఎందుకని? ఎందుకంటే బీజేపీ అనేది తమిళనాడు పార్టీ కాదు. ప్రాంతీయ పార్టీ కాదు. బయట నుంచి వచ్చిన పార్టీ కాబట్టి తమిళ ప్రజలు రాజకీయ నాయకులు ఎలాగున్న తమిళ ప్రజలనేది కేవలం తమిళ పార్టీలు మాత్రమే ఆదరిస్తారు. ఇకపోతే ఈ పొలిటికల్ డ్రామా వెనుకున్న ఇంట్రెస్టింగ్ డౌట్స్ ఏంటి? నిజంగానే అన్నమలైకి బీజేపీ వాళ్ళకి విభేదాలు వచ్చినాయా? లేకపోతే ఆ విభేదాల పేరును ముందు పెట్టి దాని వెనక ఏదన్నా డ్రామా నడిపించే స్మార్ట్ స్కెచ్ ఏమైనా వేసారా? ఈ డౌట్స్ అన్ని చూసుకుంటే ఫస్ట్ నుంచి బీజేపీ బోర్డు అని ఉంటే చాలు. ద్రవిడ పార్టీలు ఉత్తర పార్టీ అని, హిందీ పార్టీ అని చెప్పేసి బయటకు తోలేస్తూ ఉంటాయి అన్నమాట. అన్నమలై ఎంత కష్టపడినా సరే ఆ ఒక్క బీజేపీ లేబుల్ అని ఉండడం వల్ల పోలింగ్ పర్సెంట్ అయితే పెరిగింది తప్ప అక్కడ గెలుపు అనేది సాధించుకోలేకపోయారు. అంటే ఇక్కడనే అర్థం అవ్వాలి మనకి తమిళ ప్రాంతంలో తమిళ పార్టీలు తప్ప బయట పార్టీలు గెలవడం అనేది అసాధ్యం. ఇక అన్నమలై గురించి మాట్లాడుకుంటే మనము ఒక ఐపీఎస్ ఆఫీసర్. సో అన్నమలై మే 2019లో హఠాత్తుగా రాజీనామా చేశారు ఉద్యోగానికి. ఎందుకనంటే నా జీవితం ఏ వైపుకి వెళ్లాలో నాకు ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి నేను రాజీనామా చేస్తున్నాను అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత 2020 కరెక్ట్ గా 1 ఇయర్ తర్వాత బీజేపీలో చేరారు. ఎందుకు బీజేపీలోనే చేరుతున్నారంటే నా సిద్ధాంతాలు బీజేపీ సిద్ధాంతాలు ఒకేలా ఉన్నాయి కాబట్టి నేను చేరుతున్నాను అని చెప్పేసి చెప్పారు. 2020లో బీజేపీలో చేరిన తర్వాత తమిళనాడు వైస్ ప్రెసిడెంట్ గా అంటే ఆయన జాయిన్ అయిన కొద్ది రోజుల్లోనే అన్నమలైకు తమిళనాడు వైస్ ప్రెసిడెంట్ గా ఒక పోస్ట్ అనేది ఇచ్చారు. తర్వాత ఎగ్జాక్ట్ గా 1 ఇయర్ కి తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పదవి ఇచ్చారు. అది కూడా అత్యంత చిన్న వయసులో ఒక రాష్ట్రానికి అధ్యక్షుడు హోదా వచ్చింది కేవలం అన్నమలైకి మాత్రమే. ఇక్కడ ఈ పాయింట్ కూడా ఎవరైతే బీజేపీలో అండ్ కూటమిలో కొంతమంది ఉన్నారో వాళ్ళకి నచ్చలేదు. ఎందుకంటే మేము ఇంతకాలం నుంచి ఉన్నాము, నిన్న కాక మొన్న వచ్చినోడికి ఎందుకు ఇస్తారని చెప్పేసి అప్పటి నుంచి వాళ్ళకి ప్లస్ అంటే బీజేపీలో ఉన్న పెద్ద తలకాయలకి అన్నమలైకి కూడా అప్పటి నుంచే క్లాషెస్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటిదంటే అన్నమలైకి ఉన్న స్ట్రైట్ వే ఏంటిదంటే పోరాడితే ఒంటరిగానే పోరాడాలి. గెలిచినా ఓడినా కూడా ఒంటరిగానే పోరాడాలి అనేది అన్నమలై సిద్ధాంతం అయితే గెలవడానికి మనం ఎంతమందినైనా కలిపేసుకోవచ్చు అనే సిద్ధాంతం బీజేపీది. ఇక్కడ లాస్ట్ టైం జరిగిన ఎన్నికల్లో కూడా ఏంటిదంటే సీట్ల పంపిణీలో సంథింగ్ క్లాషెస్ వచ్చి
దాని వల్లనే నేను బయటకొచ్చేస్తున్నా అని చెప్పేసి ఇప్పుడు అన్నమలై బయటకొచ్చారు. కరెక్ట్. ఇది ఇప్పటి వరకు జరిగింది. ఇక ఇప్పుడు ఈ రాజీనామా అనేది లాయల్‌గా జరిగిందా? లేకపోతే కలరింగిస్తున్నారా? రాజీనామా ఇచ్చేసిన తర్వాత కూడా బీజేపీ లాయలిస్ట్ గానే పనిచేస్తున్నారంటారా? కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ ఏంటో చూద్దాం ఇక్కడ. అన్నమలై బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు ఈయన ఏదైతే వి ద లీడర్స్ అనే ఒక ట్రస్ట్ ఉందో ఆ ట్రస్ట్ ద్వారా యువతకు ప్రజలకు దగ్గర అవుదామని అనుకుంటున్నారు. ఈ ట్రస్ట్ అనేది ఎప్పుడు పెట్టారంటే ఇప్పుడు బయటికొచ్చిన తర్వాత పెట్టింది కాదండి. 2019లో ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత 2020లో బీజేపీలో చేరడానికి ముందు ఈ ఎన్‌జీఓని స్థాపించి గ్రామీణ ప్రాంతాల్లో యువతకు శిక్షణ, సేవా కార్యక్రమాలు చేశారు. అంటే ఎన్‌జీఓస్‌లో ఏ పనులు చేస్తారో ఆ పనులన్నీ చేసేవారనమాట. ఇప్పుడు బీజేపీకి రాజీనామా చేసిన తరువాత ప్రజల్లో తిరగడానికి ఒక వేదిక అనేది కావాలి. సరే ఆయన కొత్త పార్టీ పెట్టుకోవచ్చు కదా! అంటే పెట్టుకోవచ్చు. కానీ కొత్త పార్టీ పెడితే ఏమవుతుందంటే వెంటనే ప్రజలకు ఒక నెగెటివ్ సిగ్నల్స్ ఎళ్ళే ప్రమాదం ఉంది. అంటే పదవి ఇవ్వలేదు కాబట్టి అన్నమలై బయటకొచ్చేసాడు అనే ఒక నెగెటివ్ పాయింట్ ఏర్పడుతుందనే భావంతో అన్నమలై ఇప్పుడు ఏదైతే వి ద లీడర్స్ ట్రస్ట్ ఉందో ఆ ట్రస్ట్ ద్వారా ముందుకు వెళ్తున్నాడు అని ఒక గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఉందన్నమాట. ఓకే. అంటే ఆ ట్రస్ట్ ద్వారా ప్రజల్లోకి వెళ్లి మమేకం అయిన తర్వాత దాన్ని ఒక రాజకీయ పార్టీగా మార్చాలి అని అనుకుంటున్నాడనేది ఒక ప్లాన్ లాగా చెప్తారు. ఇక ఏదైతే రాజకీయ పార్టీ పెట్టాలనుకుంటున్నారో ఆ రాజకీయ పార్టీ పేరు కూడా తమిళులకు కరెక్ట్ గానే ఉంది. స్టార్టింగ్‌లో మనం మాట్లాడుకున్నాం కదండీ! తమిళనాడులో గెలవాలంటే తమిళుడే అయ్యుండాలి. కాబట్టి ఏదైతే అన్నమలై పార్టీ పేరు పెట్టాలనుకుంటున్నారో ఆ పార్టీ పేరు కూడా కరెక్ట్‌గా తమిళనాడుకు సరిపోయేటట్టుంది. అదే తమిళ మక్కల్ కళగం. మనం టీవీకే పార్టీ చూసుకున్నా, ముందు డీఎంకే పార్టీ చూసుకున్నా అవన్నీ ఏంటిదంటే, ఆ ప్రాంతానికి సరిపోయే పేర్లున్న పార్టీలనమాట. కాబట్టి మన అన్నమలై కూడా తమిళ అని జెప్పేసి తగిలించేసాడన్నట్టు. ఇక్కడ ఒక డౌట్ ఏంటిదంటే, ఆల్రెడీ ముందున్న 2 పార్టీలు నచ్చక కొత్త పార్టీకి తమిళ ప్రాంత ప్రజలు అవకాశం ఇచ్చారు. మరి నెక్స్ట్ ఎలక్షన్స్‌లో విజయ్‌ని కూడా కాదని నాకే ఓట్లేయాలని చెప్పేసి అన్నమలై పక్క ప్లాన్‌తో వచ్చారా? లేక బీజేపీ పెద్దలే వెనకుండి ఈ నాటకం ఆడిస్తున్నారా? ఎందుకు అంటున్నానంటే బీజేపీ అనేది రావడం 100% ఇంపాసిబుల్ తమిళనాడులో. ఎందుకంటే చెప్పాం కదండీ! తమిళ్ రాజకీయాలన్నీ కూడా ప్రాంతీయవాదంతోనే నడుస్తాయి. కాబట్టి బీజేపీ వెనకుండి అన్నమలైని ముందుకు తోస్తుందా? సరే. ఒక పార్టీ పెట్టి నడిపించాలంటే మాట్లాడుకున్నంత ఈజీ కాదు. వందల కోట్ల ఫండ్ ఉండాలి. మరి ఆ ఫండ్ అనేది ఎక్కడి నుంచొస్తుంది? ఇకపోతే అన్నమలై పార్టీకి రాజీనామా చేసినా సరే, బీజేపీలో ఎవరైతే పెద్ద తలకాయలు ఉన్నారో, ఆ పెద్ద తలకాయలతో ఇప్పటికి గూడా మంచి రిలేషన్‌షిప్ కొనసాగుతూనే ఉంది. అదొక డౌట్. అంటే కావాలని బీజేపీ ముందుకు తోస్తుందా? ఇకపోతే ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఇంకొకటేంటిదంటే, ఫ్రెండ్లీ మ్యాచ్ అని మాట్లాడుకోవచ్చనమాట. అంటే అన్నమలై బీజేపీలోనే ఉంటూ, బీజేపీ అడుగుజాడల్లోనే నడుస్తూ, ప్రజలకు కనిపించేలాగా ఒక పార్టీ మాత్రం పెట్టి, రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచిన తర్వాత, నేను బీజేపీలో జాయిన్ అయిపోతున్నానంటే, అప్పుడు పరిస్థితి ఏంటిది? అప్పుడు ఎవరు అడగలేము. మేబీ ఇది కూడా ఒక స్కెచ్ అయ్యుండొచ్చు. దీనినే మనం ఇంకొక విధంగా కూడా మాట్లాడుకోవచ్చు. ఇన్ కేస్ బీజేపీ నుంచి నిజంగానే వచ్చేసినా, సెపరేట్‌గా పార్టీ పెట్టి గెలిచినా సరే, బీజేపీకి లాభమే అవుతుంది. ఎందుకంటే ఏదైతే తనకు వ్యతిరేకంగా డీఎంకే పార్టీ ఉందో, ఆ డీఎంకే పార్టీలో ఇప్పటికే కొంతమంది నెగెటివ్‌గా ఉన్నారు. అలాగే కొంతమంది ప్రజల నుంచి వ్యతిరేకత కూడా ఉంది కాబట్టి, మేబీ అది కూడా వీళ్ళకి ప్లస్ పాయింట్ అవ్వచ్చు. ఇకపోతే అన్నమలైకి డబ్బులు ఎక్కడి నుంచొస్తాయి? సింపుల్‌గా ఏంటిదంటే, తమిళనాడు బీజేపీలోని అంతర్గత గ్రూప్ రాజకీయాలుంటాయి. ఒకవేళ బీజేపీ నుంచి అన్నమలైకి రూపాయి కూడా రాకపోతే అది కూడా నష్టం లేదు. ఎందుకంటే అన్నమలై సొంత సామాజిక వర్గం కొంగు బెల్ట్. కొంగు బెల్ట్ అంటేనే పారిశ్రామికవేత్తలుంటారు, ఎన్ఆర్ఐలుంటారు. అంటే బాగా సంపాదించిన క్యాండిడేట్స్ అందరూ అంటారు. వీళ్ళందరూ కూడా కోయంబత్తూర్, ఈరోడ్ పరిసర ప్రాంతాలన్నిటిని కొంగు బెల్ట్ అంటారనమాట. సో, మన సామాజిక వర్గం వాడే కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ఫండ్స్ వచ్చే అవకాశం 100% ఉంది. ఇంకొకటి ఈయన గ్రాడ్యుయేట్ అవ్వడం వల్ల ఆయనకున్న పరిచయాలు, ఈ ట్రస్ట్ ఏదైతే వి ద లీడర్స్ ట్రస్ట్ ఉందో ఆ ట్రస్ట్ ద్వారా కూడా విరాళాలు సేకరించడానికి ఉపయోగపడతాయి. ఇకపోతే ఈ ట్రస్ట్‌ని ఎందుకు ముందు పెట్టుకున్నాడు, ఇప్పుడు మాత్రం ఎందుకు ముందు పెట్టాడు అనే విమర్శలొస్తున్నాయి. దానికి సింపుల్‌గా మనం జవాబు చెప్పుకోవాలంటే రాజకీయ పార్టీకి ఫండ్స్ వస్తే ఎలక్షన్ కమిషన్ అని, ఐటీ డిపార్ట్‌మెంట్ అని వీళ్ళ నిఘా చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సింది. అదే ఒక రిజిస్టర్డ్ ట్రస్ట్ గాని, ఎన్‌జీఓ గాని అయిందనుకోండి, ఎవ్వరికి రూపాయి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. దేనికంటే సామాజిక సేవని, గ్రామీణాభివృద్ధి అనే పేర్లతోటి కార్పొరేట్ కంపెనీల నుండి సీఎస్ఆర్ ఫండ్స్ విరాళాలు సేకరించడం చట్టబద్ధంగా సులభము. ప్లస్ దాని మీద ఎలాంటి రైట్స్ ఉండవు కాబట్టి నో ప్రాబ్లమ్ అన్నమాట. ఇక ఇంకొకటేంటిదంటే బీజేపీకి బి టీమ్ లాగా పనిచేస్తూ ద్రవిడియన్స్ ఓట్లని విజయ్ ఓట్లను చీల్చడానికి స్క్రిప్ట్ ప్రకారం నడుచుకుంటున్నారు అని అనేది ఇంకొక వాదన. ఇక నిజంగా చూసుకుంటే తమిళనాడు రాజకీయాల్లోనూ ఒకవైపేమో పవర్‌ఫుల్ డీఎంకే. ఇంకొక వైపు ఎన్నికల్లో గెలిచి ఊపి మీదున్న
విజయ్ దళపతి. వీరి మధ్యలోకి నేను తమిళుడిగా గర్విస్తాను, భారతీయుడిగా జీవిస్తాననే నినాదంతో వస్తున్నాడు అన్నమలై. మరి దీన్ని సెట్ అవుతదంటారా? ఎందుకంటే అన్నమలై ఫస్ట్ నుంచి కూడా బీజేపీలోనే ఉన్నారు. బీజేపీ పార్టీ హిందీ భాషను మా మీద బలంగా రుద్దాలనుకుంటుందని చెప్పేసి దానికి తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు తమిళనాడు ప్రజలు. మరి తమిళుడిగా గర్విస్తానని తమిళనాడు ప్రజలను మెప్పించుకుంటూ, భారతీయుడిగా జీవిస్తానని బీజేపీ సపోర్ట్‌గా ఉంటాడా అన్నమలై? అయితే ఈ సింగం వేస్తున్న అడుగులు సొంతంగా వేస్తున్నాడంటాడా? లేకపోతే వెనక నుండి ఎవరైనా బుడిబుడి అడుగులు నేర్పిస్తున్నారంటారా? చూడాలండి రాబోయే రోజుల్లో ఏమవుతుందో. బట్ నిజంగా అన్నమలై ప్రజలకు సేవ చేయాలని పార్టీ పెడితే విజయ్‌లాగా ప్రజలందరూ ఆదరిస్తారు. కానీ గెలిచిన తర్వాత, పీఠం ఎక్కించిన తర్వాత ఆయన గనక బీజేపీలోను కలిసిపోయారనుకోండి, తమిళ ప్రజలు అనేవాళ్ళు చాలా తెలివైన ప్రజలు అండ్ నమ్మక ద్రోహాన్ని సహించలేని ప్రజలు. ఒక్కసారి గనక నమ్మక ద్రోహం చేశారనుకోండి, జీవితంలో వాళ్ళని పీఠం అనేది ఎక్కించరు. సో చూడాలండి రాబోయే రోజుల్లో అన్నమలై నిజంగానే సొంత పార్టీ పెట్టుకుంటాడా? పెట్టుకున్న పార్టీని బీజేపీలో కలిపేస్తాడా? లేకపోతే విజయ్ దళపతి లాగా హీరోగా నిలుస్తాడా? లెట్స్ వెయిట్ అండ్ వాచ్.